ఆధ్యాత్మిక భక్తితో ప్రతిధ్వనించే లోతైన మరియు ఆకర్షణీయమైన చరిత్ర కలిగిన జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల వరుస క్రమంలో ఇది 6వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. మన భారతదేశంలో మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే జిల్లా ఖేడ్ తాలూకా భీమశంకరం గ్రామంలో తనకు తానే చైతన్యవంత రూపాన్ని దాల్చే కార్యానికై శివయ్య జ్యోతిర్లింగం అవతారమెత్తాడని భక్తులు చెబుతుంటారు. డాకినీ శిఖరం. ఈ పుణ్యప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. ఎత్తైన సహ్యాద్రి కొండలపైన డాకినీ శిఖరంపై అత్యంత లోతులో భీమశంకరునిగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని ఆనుకుని 108 తీర్థాలు కొలువైనట్లు కూడా చెబుతారు. అంతేకాదు, మరో 5 కిలోమీటర్ల దూరం కాలినడకన మాత్రమే వెళ్ళగలిగితే గుప్త శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అని భక్తులు తెలియపరుస్తున్నారు. ఈ భీమశంకరుణ్ణి శాకిని, ఢాకిని, శంకిని పిశాచగణాలు కొలుస్తున్నాయని కూడా పురాణం తెలియపరుస్తున్నది. 18వ శతాబ్దానికి చెందిన నానా ఫడ్నవీస్ ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించాడు. ఈ ఆలయం సమీపంలో ఒక పెద్ద గంటను కూడా ఏర్పరిచారు. దీనిని చిమాజీ అప్ప బహుకరించాడని కూడా చరిత్ర ఆధారాలు చూపుతున్నాయి. పురాణ కథ. పురాణాల కథ ప్రకారం భీమాసురుడు అనే ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అతీంద్రియ శక్తులను పొందుకున్నాడని దేవతలందరినీ ఇబ్బంది పెట్టి ఇంద్రుణ్ణి సైతం ఓడించగా భీమాసురుని వరగర్వాన్ని అణచాలని ఇంద్రుడు ఈ ప్రదేశంలో తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై ఇంద్రుని కోరిక మేరకు భీమాసురుణ్ణి వధించి భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడని ఒక కథనం వెలుగులో ఉంది. కర్కటిని ప్రశ్నించిన తీరు. మరో కథనం ప్రకారం సహ్యాద్రి కొండలపై నివసిస్తున్న భీమాసురుని అమ్మ కర్కటిని మా నాన్న ఎవరమ్మా అని అడిగాడట. లంకారాజ్యాధిపతి అయిన రావణాసురుని తమ్ముడు కుంభకర్ణ మీ నాన్న అని చెప్పి వాళ్ళిద్దరూ రాముని చేతిలో మరణం ఎలా పొందారో తెలిపింది. విష్ణుభక్తులపై కక్ష సాధింపు. రాముని వారసత్వమైన విష్ణుభక్తులపై కక్ష సాధింపుగా భీమాసురుడు తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొందాడు. ఆ వర గర్వంతో ఇదే ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న రాముని వంశం వాడైన సుదర్శన మహామునిని చంపేందుకు వెళతాడు. సుదర్శన మహాముని మట్టి ముద్దతో శివలింగాన్ని నిర్మించి తపస్సు చేస్తుంటాడు. ఈ పుణ్యస్థలాన్ని నాటి రోజుల్లో కామరూపదేశం అని సంబోధించేవారు. భీమాసురుడు ముని వద్దకు వెళ్ళి ఈ మట్టి ముద్ద నిన్ను రక్షిస్తుందా? అయితే ఎలా రక్షిస్తుందో నేను చూస్తానని ఆ శివలింగాన్ని కత్తితో మధ్యగా నరికివేయబోయాడు. ఆ శివలింగంలో నుండి పరమేశ్వరుని స్వరూపం బయటకు వచ్చి భీమాసురునితో యుద్ధం చేయడం ఆరంభించాడు. భీమాసుర శంకర యుద్ధం. వారి ఇరువురి భీకర పోరాటంలో విశ్వేశ్వరుని దేహము నుండి చెమట చుక్కలు జాలువారి భూమిపై పడగా భీమారథి నది ఏర్పడిందని చెబుతారు. దీనినే చంద్రభాగ నది అని కూడా పిలుస్తారు. మరొక విధంగా చెప్పాలంటే శంకరుని త్రిశూలం రాతిపై తగలగా నీరు ఉబికి నదిగా మారిందని కూడా చెబుతుంటారు. ఈ నదిలో నీరు ఎంతో పవిత్రమైనది. మనశ్శాంతిని కలుగజేస్తుంది, శ్రేయస్సును అందిస్తుంది, పాపాలను తొలగిస్తుంది, ఆత్మలను శుద్ధి చేసే పవిత్ర నీరుగా భావిస్తారు. భీమశంకరుని దివ్య దర్శనం. అంతటి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారు, శ్రావణీ శంకర్ గారు బయలుదేరారు. సహ్యాద్రి కొండల్లో డాకినీ శిఖరంపై కొలువైన భీమశంకరుని దివ్య దర్శనానికి వెళ్లిన ఆ పుణ్యదంపతులు ముందుగా భీమారథి నదిలో పవిత్ర గంగాజలంలో స్నానమాచరించారు.
భీమశంకరుని నియమ నిబంధనల్ని పాటిస్తూ భూతప్రేత పిశాచాల విముక్తికై దర్శించుకునే భీమశంకర లింగాన్ని దర్శించుటకై దాదాపు 250 మెట్లు కిందకు దిగి దర్శనానికి వెళ్ళారు. మనసారా దర్శించి భీమశంకరుణ్ణి స్పృశించి మరీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నెరవేర్చమన్న పుణ్యకార్యాన్ని మనస్ఫూర్తిగా భీమశంకరునికి తెలియపరుచుకున్నారు. స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు స్వీకరించారు. ఈ మహా గొప్ప అదృష్టం దక్కడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఆ తరువాత ఈ పుణ్య ప్రదేశంలో ఉన్న భీమశంకర జ్యోతిర్లింగంపై కత్తిగాటు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. శనిగ్రహం యొక్క దైవిక వ్యక్తిత్వమైన శనిదేవుణ్ణి కూడా ఈ పుణ్యప్రదేశంలోనే దర్శించుకున్నారు. ఈ ఆలయం ఒక రథాన్ని పోలి ఉండటంతో దీనిని రథాచల అని కూడా పిలుస్తారని తెలుసుకున్నారు. స్వయంభువుని తాకే అదృష్టాన్ని దక్కించుకొని సాయంత్రం జరిగే భీమారథి గంగాజల జ్యోతి ప్రజ్వలన హారతిని గైకొని పుణ్యప్రాప్తిని పొందుకున్నారు. చంద్రభాగ పవిత్ర నదీ జలాభిషేకం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిపై అభిషేకించుటకు చంద్రభాగ పవిత్ర నదీ జలాన్ని తీసుకువచ్చి ఆ శంకరయ్య లీలామృతాన్ని యావత్ ప్రపంచం దర్శించుకునే విధంగా అతి సామాన్య భక్తుడు కూడా అతి దగ్గరగా దర్శించుకునేలా మన పుణ్యక్షేత్రంలో భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమను స్పర్శాదర్శనంగా ప్రతిష్ఠించుటకు సంకల్పించి అత్యంత పవిత్రమైన ప్రత్యేక పూజ జరిపించి చంద్రభాగ పవిత్ర నదీ జలాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిపై అభిషేకించారు. జన్మ సార్థకతకు చిరస్మరణీయులుగా నిలిచారు. భీమశంకర నియమం. భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమకు గుర్తుగా శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో భీమశంకర జ్యోతిర్లింగ స్వయంభువిని తాకే విధంగా ప్రత్యేక స్పర్శాదర్శనంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కూడా తాకవచ్చు. ఆయన పాదాల వద్ద పరుండి మొక్కులు మొక్కుకోవచ్చు. స్వామిని మనసారా తాకి ఆత్మశుద్ధి చెందవచ్చు. పాప ప్రక్షాళన గావించుకోవచ్చు. చేసిన పాప ప్రాయశ్చిత్తాలకు క్షమాపణ కోరుకునే సుగుణగుణాన్ని భీమశంకరుడు భక్తులకు సంతృప్తిగా బహుకరించాడు. భక్తుల పాలిట వరం. పరమేశ్వరుడు భక్తులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమును బహుకరించి వేడుకున్న క్షమాపణల్ని మన్నించి 1000 జన్మల పుణ్యఫలాన్ని భక్తుల పాలిట వరంగా అందిస్తున్నాడు. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా ప్రతి భక్తునికి పుణ్యాన్ని ప్రసాదించే పుణ్యమూర్తి అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కూడా తాకే అదృష్టాన్ని ఈ పుణ్య దంపతులు విశ్వవ్యాప్తానికి అందించబోతున్నారు. భక్తకోటి బృందమంతా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి దర్శించి ప్రత్యేక స్పర్శాదర్శనం చేసుకుని ముక్తిని పొందుకుంటారని భక్తితో సవినయంగా తెలియపరుస్తున్నారు. కార్తీక మాసంలో జరిపించే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని విజయవంతం చేయుటకై స్వామివారి ప్రాణప్రతిష్ఠకై శివపంచ మహాయాగాలను జరిపించి మీరు కూడా భీమశంకరుని దివ్యాశీర్వాదాన్ని మనసారా స్వీకరించగలరని భక్తితో తెలియపరుస్తున్నాము.